హలో అండి. యూఎస్ఏకి ₹599 ఆఫర్ ఏదైతే ఉందో ఎకానమీ సర్వీస్ అది క్లోజ్ అయిపోయింది కదా! బట్ చాలామంది కాల్ చేస్తున్నారు. టూ మెనీ కాల్స్ వస్తున్నాయి ఎకానమీ సర్వీస్ కోసము. బట్ కరెంట్‌లీ అయితే చాలా ట్రై చేసినాం లాస్ట్ 10-15 డేస్ నుంచి కూడా. బట్ ఎకానమీ సర్వీస్ అయితే అవైలబుల్ లేదండి. మళ్ళీ స్టార్ట్ అవుతుంది అని ఇంకా కన్ఫర్మేషన్ కూడా లేదు. సో ప్రస్తుతం అయితే యూఎస్ఏకి అబౌవ్ 10 కేజీస్ ఉంటే ₹750 పర్ కేజీ పడుతుందండి ఫెడెక్స్ ప్రయారిటీ సర్వీస్‌లో. అబౌవ్ 21 కేజీస్ ఉంటే కనుక ₹700 పర్ కేజీ పడుతుంది. బెస్ట్ ఆఫర్ అయితే డెలివరీ వచ్చేసి 5 to 7 డేస్లో అయిపోతుంది. మ్యాక్స్ 5 డేస్ డెలివరీ అయిపోతుంది. ఫెడెక్స్ ప్రయారిటీ ఇది. అలా కాకుండా ఇంకా తక్కువలో కావాలి అంటే యూపీఎస్ కొరియర్ సర్వీస్ అయితే అవైలబుల్ ఉందండి. ఇది వచ్చేసి 21 కేజీస్ అబౌవ్ ఉంటే ₹650 పర్ కేజీ పడుతుంది. 10 కేజీస్ అబౌవ్ ఉంటే $750 పడుతుంది యాజ్ యూజువల్ ఫెడెక్స్ లాగానే. డెలివరీ టైం అయితే సేమ్ ఇది కూడా 5-6 డేస్లో డెలివరీ అయిపోతుంది. సర్వీస్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఒకసారి కనుక షిప్మెంట్ కస్టమ్స్లో కనుక ఆగితే అప్ టు 1 మంత్లో అండి ఎప్పుడు డెలివరీ అవుతుందో తెలియదు. సో కస్టమ్స్లో మాత్రం హోల్డ్ అయితే మాత్రం షిప్మెంట్ చాలా డేస్ పడుతుంది. అప్ టు 1 మంత్ పడుతుంది. 1 మంత్లో ఎప్పుడైనా డెలివరీ కావచ్చు. బట్ అది రిలీజ్ అయ్యి డెలివరీ అయ్యే వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఎవ్వరూ కూడా ఏం చేయలేము. యూపీఎస్ కొరియర్ ఒక 10-20 షిప్మెంట్లు పంపిస్తే మ్యాక్సిమం ఒకటి మాత్రం ఖచ్చితంగా ఆగుతుందండి కస్టమ్స్లో. సో రిస్క్ తీసుకుంటే మాత్రము యూపీఎస్ కొరియర్ అయితే కొంచెం తక్కువ పడుతుంది. ₹650 పర్ కేజీ అలా పడుతుంది 21 కేజీస్ అబౌవ్ ఉంటే. సో చాలామంది కస్టమర్స్ తక్కువ ప్రైస్లో చూసుకునే వాళ్ళకి ఇది కొంచెం ఓకే. బట్ ఏంటంటే రిస్క్ తీసుకోవాలండి, తప్పదు.